ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ టీవీ పరిచయం ద్వారా వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట సర్వశుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు ఇంతవరకు మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, బాగున్నారా? సౌఖ్యముగా సుఖముగా ఉన్నారని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని అత్యధికముగా ఆశీర్వదించును గాక, దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే వెంటనే ఇప్పుడు ఫోన్ ద్వారా తెలియజేయండి. మేము మా సంఘ బిడ్డలు ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా మీరు నాకు ఫోన్ నెంబర్ ద్వారా తెలియచేయండి, నేనే మీ కొరకు ప్రార్థిస్తాను. ఎంతమంది ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. అందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుని వాక్యాంశం ఏంటంటే ఫలించి అభివృద్ధి పొందు, ఫలించి అభివృద్ధి పొందు. దేవాది దేవుడు ఆది కాండం అనగా సృష్టి ఆరంభములో మోసే ద్వారా రాసినటువంటి పంచకాండాలలో మొదటి కాండమైనటువంటిది ఆది కాండం. ఆది కాండంలో దేవుడు ఈ సృష్టిలో అందరిని తయారు చేస్తూ వచ్చాడు. అంటే జలచరములను, ఆకాశములను, పక్షులను, అయా భూమి మీద ప్రాకేటువంటి మృగములను అన్నిటిని కలుగునుగాక అనగానే కలిగిపోయాయి. అయితే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనలను కలగజేస్తూ వచ్చాడు. మనల్ని కలగజేసినటువంటి ఆ దేవుడే, మనల్ని కలగజేసిన ఆ దేవుడే ఇప్పుడు మనకు తెలియజేస్తున్న మాట ఏమిటో చదువుదామా ఒకసారి. ఆది కాండము 1వ అధ్యాయం 27 గల వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వదించెను. ఇదిగో మొదటి రోజు మొదలుకొని చివరి రోజు వరకు ఎక్కడ కూడా దేవుడు ఎవరిని ఆశీర్వదించలేదు. పక్షులను, జలచరములను, వాటిని వీటిని మరి దేనిని కూడా దేవుడు ఆశీర్వదించలేదు. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున తయారు చేయబడినటువంటి మనిషిని మాత్రమే దేవుడు ఆశీర్వదించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు వీక్షిస్తున్నటువంటి ప్రియదేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఈ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియదేవుని బిడ్డ ఈ విషయాన్ని బహు స్పష్టంగా జ్ఞాపకం చేసుకో. ఈ సృష్టిలో తయారు చేయబడిన ఏదోని తోటలో తయారు చేయబడిన మొట్టమొదటి మొదలుకొని చివరి వరకు దేనిని కూడా దేవుడు ఆశీర్వదించలేదు. కానీ ఒక్కటి మాత్రం దేవుడు ఆశీర్వదించాడు. వారే మనిషి అయినటువంటి ఆదాము. నేల మట్టితో నరు నిర్మించి అయ్యా ఇదిగో అతనికి ప్రాణమును ఇచ్చిన తరువాత అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. పక్షులను కానీ, జలచరములు కానీ, మృగములు కానీ, ఆకాశంలో ఎగిరేవి కానీ, భూమిలో కానీ, నీటిలో కానీ ఉన్న వాటిని ఏదాన్ని కూడా ఆశీర్వదించలేదు. కానీ దేవుడు మనిషిని మాత్రం ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడంటే వారు ఫలించాలి, వారు ఫలించి అభివృద్ధి పొందాలి. ఫలించడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే 100కు 10% ఫలించిన చాలే అని అనుకుంటారు. కొంతమంది 100కు 35 మార్కులు వచ్చినా చాలు అనుకుంటారు. 100కు 35 మార్కులు వస్తే ఫలించడం కాదండి అర్థం, జస్ట్ వారు బ్రతికారని అర్థం అంతే. కానీ దేవుని వాక్యం ఫలించాలి. ఒకప్పుడు నువ్వు 30గా ఫలించావేమో, ఇప్పుడు 50గా ఫలించాలి. ఒకప్పుడు నువ్వు 50గా ఫలించావేమో, ఇప్పుడు 70గా ఫలించాలి. ఒకప్పుడు నువ్వు 70గా ఫలించావేమో, ఇప్పుడు 100కు 100% ఫలించాలి కదా. వాక్యం అంటుంది ఏమని తెలుసా? నాలో ఫలించే తీగను నేను మరీ ఎక్కువగా ఫలింపచేస్తానని, నాలో ఫలించని ప్రతి తీగను తీసి బయటకు పారవేస్తానంటున్నాడు. అంటే ఫలించాలి. ఎవరు ఫలిస్తారు? మంచి నేలలో విత్తబడిన ప్రతి విత్తనము 100 ఫలిస్తుంది కదా. ఈరోజు దేవుని నేలలో నాటబడినటువంటి నీవు 100 ఫలించేవాడివిగా ఉండాలి, 100 ఆశీర్వాదం పొందుకునేవాడిగా ఉండాలి, 100 దీవెనలు పొందుకునేవాడిగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డ, మరి అలాంటి దీవెనలు పొందుకోవాల్సినటువంటి నీవు ఈరోజు ఎందుకు పడిపోయావు? ఆ ఫలభరితమైనటువంటి జీవితం నీలో ఉందా? మంచి ఫలాలను ఇస్తున్నావా? మంచి చెట్టు మంచి ఫలములు ఇస్తుంది. మంచి చెట్టు కాని చెట్టు ఒకటి ఉందంట, అది చెడ్డ ఫలములు ఇస్తుందంట. నిజంగా నువ్వు మంచి చెట్టు అయితే నువ్వు మంచి ఫలాలు ఇస్తావు. కానీ నువ్వు పనికి మాలిన చెట్టుగా మార్చబడ్డావు. నువ్వు ఫలించలేని వాడివిగా నువ్వు అయిపోయావు. కొన్ని విత్తనాలు నేలలు పడ్డాయి. ఏ నేలలు అంటే ముళ్ళ నేలలు పడ్డాయి. కొన్ని విత్తనాలు రాళ్ళ దగ్గర పడ్డాయి. కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి. అవి ఎప్పుడు ఎక్కడ ఎదగలేదండి, ఎదిగాయి తర్లా అవి అణిచివేయబడ్డాయి. కానీ మంచి నెలలో విత్తబడిన విత్తనాలు మాత్రం ఫలించబడ్డాయి. ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుని కోరిక ఏంటంటే ఫలించాలి అని.
ఫలించడమే కాదు, అట్ ది సేమ్ టైం అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ రావాలి. ఒకప్పుడు ఎద్దల బండి మీద తిరిగే వాళ్ళం, ఈరోజు కార్లు తిరుగుతున్నాం. ఒకప్పుడు మోటార్ వెహికల్ ఉంటే అబ్బో అనేవారం, ఇప్పుడు ఏరోప్లేన్లో తిరుగుతున్నాం. అభివృద్ధి అయిందా లేదా? దేశం అభివృద్ధి అయిందా లేదా? రాష్ట్రం అభివృద్ధి అయిందా లేదా? ఒకప్పుడు ఇదిగో అడ్డపంచెలు కట్టేవాళ్ళం, ఈరోజు జీన్స్ ప్యాంట్ వేయగలుగుతున్నాం. ఒకప్పుడు చదువు లేదు, ఇప్పుడు విస్తారమైన చదువు ఉంది. ఒకప్పుడు మన ఊరు మాత్రమే మనకు తెలుసు, ఇప్పుడు దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి, ప్రపంచాలు కూడా దాటుతున్నాం. టెక్నాలజీ అభివృద్ధి అయింది. ఒకప్పుడు ఇదిగో రేడియో ద్వారా పరిచయం చేసేవాళ్ళం, ఈరోజు నేరుగా నా ముఖ ఛాయాచిత్రాన్ని చూస్తూ ఈ వాక్యాన్ని స్పష్టంగా దేవుడు నీకు ఇచ్చాడంటే అభివృద్ధి అయింది దేశం. అన్ని విషయాలు అభివృద్ధి అయ్యావు, కానీ దేవుని విషయంలో మాత్రం అభివృద్ధి కావట్లేదు. ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినటువంటి నీవు ఎక్కడైతే కూర్చున్నావో అప్పుడు అక్కడే అలాగే కూర్చున్నావు, ఇప్పుడు అలాగే కూర్చుంటున్నావు. సంవత్సరాలు మారిపోతున్నాయి, దినాలు మారిపోతున్నాయి, నీ ఆధ్యాత్మికమైన సేవా జీవితం అభివృద్ధి లేదు, ఫలించలేదు. ఒకప్పుడు 300తో బ్రతికిన నీ బ్రతుకు ఈరోజు కూడా 300తోనే నీ జీవితం ఉంది, కానీ అభివృద్ధి కావడం లేదు. ఒకప్పుడు మొదలుపెట్టినటువంటి నీ సేవా పరిచర్య, ఒక్కరితో మొదలుపెట్టిన సేవ అలాగే ఒక్కరితోనే ఉంది, అభివృద్ధి లేదు. వాక్య భాగం అంటుంది, మీలో ఒంటరి వాడు 1000 మంది జనాంగమొనగనని. నీలో ఫలించావంటే సరిపోద్ది, అభివృద్ధి కావాలి, విస్తరించాలి. నీ సేవ, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ చదువు, నీ వివాహము, నీ పిల్లల జీవితం అంతా కూడా అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ అనేది కనిపించాలి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఎంతమంది జీవితంలో అలాంటి స్థితి కనబడతా ఉంది? ఎక్కడ వేసిన గొంగల్లాగా, ఎక్కడ పెట్టినటువంటి బ్రతుకు అక్కల్లాగే ఉండిపోయింది, కానీ ఏ మాత్రం కూడా అభివృద్ధి లేదు, ఏ మాత్రం కూడా సాక్షార్థమైన జీవితం లేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏదేను తోటలో ఉన్న ఆదామవ్వలకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, మంచి పిల్లలు కనండి, మంచి కుమారులు కుమార్తెలు కనండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడండి. పులిని ఆశీర్వదించాలా? ఇదిగో లోపల నుండి ముసల్ని ఆశీర్వదించలేదండి. తన పోలికలో తన స్వరూపమందు కలగజేయబడిన మనిషిని దేవుడు ఆశీర్వదించాడు, మనిషిని దేవుడు ఆశీర్వదించాడు. మరి ఇలాంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు లేరా? ఇలాంటి ఫలభరితమైన జీవితాన్ని పోగొట్టుకున్న వారు ఎంతమంది లేరండి? ఈరోజు కళ్ళ ముందర చాలామంది కనబడుతున్నారండి, చాలామంది కనబడుతున్నారు. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో, బహు జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, బహు జాగ్రత్త. దేవుని సన్నిధిలో నీవు బహు జాగ్రత్త కలిగి బ్రతకలిగిన వాడిగా ఉన్నావు. ఏదేను తోటలో ఆదాము అవ్వలను దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పాడు. అలాగే నోవాహు కాలంలోగా, నోవాహు కాలము కంటే ముందుగా అనేకులు బలత్కారుల చేత భూమి నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. తట్టుకోలేకపోయాడు దేవుడు. అయ్యో నేను వీరిని ఆశీర్వదించి మీరు హ్యాపీగా బ్రతకండి అని చెబితే ఒక్కడు కూడా నీతిమంతుడిగా బ్రతకట్లేదు, పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడే అని ఎంతో బాధపడ్డాడు, ఎంతో వేదన పొందాడు. అయ్యయ్యో ఇది కరెక్ట్ పద్ధతి కాదని హెచ్చరించాడండి. హెచ్చరిస్తే వాళ్ళు ఏమాత్రం పద్ధతి మార్చుకోలేదు. జల ప్రళయముతో భూమి మీద ఉన్నటువంటి వారందరినీ దేవుడు తుడిచిపెట్టాడు. మరలా నోవాహు, అతని కుమారులైన షేము, హాము, యాపెతను, 3 కుమారులు, 3 కోడళ్లను, అదే రీతిగా నోవాహు గారి యొక్క భార్య, మొత్తం 8 మందిని ఆ నోవాహు ఓడలో భద్రంగా దాచిపెట్టి దేవుడు కాపాడాడండి. ఎలా కాపాడాడంటే దేవుడు ఇదిగో నిన్ను కాపాడువాడు, కొనకడు నిద్రపడని రీతిగా కాపాడుతూ వచ్చాడు. తర్వాత నోవాహు కాలంలోకి వచ్చిన తర్వాత నోవాహుతో చెప్తున్నాడు. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 1వ మాటను చదువుదాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. నోవాహుతోను అతని కుమారుడు చెప్పే మాట, అయ్యా మీరు ఫలించండి అయ్యా, మీరు అభివృద్ధి పొందండి అయ్యా, మీరు విస్తరించండి అయ్యా అని దేవుడు చెబితే ఒక్కరు కూడా దేవుని మాట విన్నటువంటి వారిగా లేరు. ప్రియమైన బిడ్డలారా, ఒక్కరు కూడా దేవుని మాట వినలేదు. కాలం మారింది, బాబేలు గోపురం కట్టుకోవాలని ఆశపడ్డారు, అందరం ఇక్కడే ఉండాలి, ఒకే భాష మాట్లాడాలి, ఇక్కడే ఉండాలని ఆశపడితే దేవుడు దిగివచ్చి ఇదిగో వారి భాషలను తారుమారు చేశారు, వారి ప్రాంతాలను తారుమారు చేశాడు. దేవుడు చెప్పాడు, అయ్యా ఈ కంటి కనబడి ఈ విశ్వమంతా ఎవరికంటే మానవులారా మీకే, మీరు ఫలించాలా, మీరు ఏ పని చేసినా అభివృద్ధి పొందాలా, విస్తరించాలా, దీవించబడాలా.
ఏదేను తోటలో ఆదామవ్వలకు చెప్పిన మాట, ఇదిగో నోవాహు కాలానికి చెప్పిన మాట, ఎన్నో సంవత్సరాల కాల వ్యత్యాసం ఉందండి. అయినా కూడా ఏ ఒక్కరు కూడా పద్ధతిని మార్చుకోలేదు. దేవుడు మనల్ని అభివృద్ధి పొందమన్నాడు కదా. ఎందులో అభివృద్ధి కావాలి? తినడంలో అభివృద్ధా, తాగడంలో అభివృద్ధా, బట్టలు మార్చుకోవడంలో అభివృద్ధా? ఎంత అభివృద్ధి అయిందంటే ఒకప్పుడు వస్త్రాలు కప్పుకునేవారు, ఇప్పుడు విప్పుకునేవారిగా వచ్చారు. ఎంత అభివృద్ధి అవుతుందండి. స్త్రీలు పురుషుని వేషం వేయకూడదంటే ఈరోజు ఆ వేషాలే వేస్తున్నారు పురుషుడు స్త్రీ వేషం వేయకూడదంటే అదే చేస్తున్నాడు పురుషుడు. స్త్రీలు పురుషుల్లాగా, పురుషులు స్త్రీల్లాగా. అయ్యో, ఇదేనా అభివృద్ధి అంటే? పాపం నిండిపోయింది, అపరాధం పెరిగిపోయింది, భయంకరమైన విస్తారమైనటువంటి పాపాలు మన కంట్ల ముందర కనబడుతున్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడైనా పద్ధతిని మార్చుకోవా? ఇప్పుడైనా దేవుని కొరకు బ్రతకవా? దేవుని కోరిక మీరు అభివృద్ధి పొందాలి, దేవునిలో ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నాలో ఫలించే తీగను నేను మరీ ఎక్కువగా అంటే నువ్వు ఫలించాలి. ఎక్కడ ఫలించాలంటే దేవునిలో ఫలించాలి. నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితం అనుభవించదు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష. అంటే భార్య ఎప్పుడు కూడా భర్తకు లోబడి లోపల ఫలించాలి, కానీ బయట కాదు ఫలించాల్సింది, లోపట. మీరు దేవునిలో ఎంతగా ఫలిస్తున్నారో ఆలోచన చేయి. ఒకప్పుడు నీ సేవా జీవితం ఎక్కడ ప్రారంభమైంది? మట్టిలో ప్రారంభమైంది. మట్టిలో నుంచి ఈ రోజుకు నీవు ఫలించావా? అభివృద్ధి అయ్యావా? ఎలా అభివృద్ధి అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొంతమంది సేవా జీవితం అలాగే గొంగలి వేసినట్టుగా అక్కడే ఉండిపోద్ది. ఎటువంటి అభివృద్ధి ఉండదు, ఎటువంటి ఏముండదు. అలాగే రావడము వెళ్ళిపోవడం. కొంతమంది అయితే మందిరాలు కూడా తెరవరండి, అలాగే వదిలేసిపోతూ ఉంటారు. సేవలో అభివృద్ధి లేదు, వాక్యంలో అభివృద్ధి లేదు, ప్రేమించడంలో అభివృద్ధి లేదు. ఎక్కడ కూడా కంటి ముంద చిన్న రవ్వంతా కూడా అభివృద్ధి లేదండి. అభివృద్ధి కావాలా? సంఘానికి, మందిరానికి పరిచర్యకు పోయేటువంటి నీవు ఒకప్పుడు నువ్వు పాటలు పాడేదానికి రావు, ఇప్పుడు సాక్ష్యం చెప్పాలా. ఒకప్పుడు నాకు పాటలు పాడేది రాదండి, ఇప్పుడు ధైర్యంగా దేవుని స్తుతిస్తున్నానండి. ఒకప్పుడు నాకు వాక్యం చదివేది రాదండి, ఈరోజు నేను వాక్యం చదువుతున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. ఒకప్పుడు దేవుని మందిరంలో వాక్యం బోధించాలన్నా నేను చాలా భయపడేవాడిని, కానీ ఈరోజు దేవుని మందిరంలో వాక్యం బోధిస్తున్నానంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను ఫలించానని సంతోషంగా చెప్పు. అది ఫలించడం అంటే, అది ఆశీర్వదించబడ్డం అంటే. ఒకప్పుడు 30 మార్కులు వచ్చేది, ఇప్పుడు 70 మార్కులు వచ్చేది చెప్పు. అది అభివృద్ధి అంటే. అంతేకాని 70 నుంచి కిందికి పడిపోకూడదు, 100లో నుంచి 10లోకి పడిపోకూడదు. పడిపోయేది కాదండి అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే టెక్నాలజీ అభివృద్ధి అయినట్టుగా నువ్వు కూడా అభివృద్ధి కావాలి, అభివృద్ధి అవ్వాలి. ఒకప్పుడు రేడియోలో చెప్పేవారు వాక్యం, ఒకప్పుడు కరపత్రాలు పంచేవారు, ఒకప్పుడు దైవజనులు సైకిల్లో తిరిగేవారు. ఈరోజు అభివృద్ధి అయిపోయింది, టెక్నాలజీ అభివృద్ధి అయిపోయింది మొత్తం. మరి సేవలో అభివృద్ధి అయిందా? ఆధ్యాత్మికమైనటువంటి నీ సేవా జీవితం, అంతర్గత హృదయం అంత అభివృద్ధి అవుతుందా? నీ కుటుంబం అభివృద్ధి అవుతుందా? నీ పిల్లలు అభివృద్ధి అవుతున్నారా? దినదినము వాక్యంలో అభివృద్ధి అవుతున్నావా? దినదినము దేవుని యొక్క చేతి రెక్కల కింద నువ్వు ఉంటున్నావా? ఓ నోవాహు, నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. మీ పిల్లలకు కూడా ఇదే చెప్తున్నాను, మీరు ఫలించాలయ్యా. మీరు ఎక్కడ ఫలించాలంటే నాలో. యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, నాలో ఫలించే తీగను నేను ఎక్కువగా ఫలింపచేస్తా. నాలో ఫలించని ప్రతి తీగను తీసి బయటకు పారవేస్తా. దేవుడు పారేస్తే ఎక్కడ పడతావో తెలుసా? దేవుడు ఉమ్మి వేస్తే ఎక్కడ పోయి పడతావో నీకు తెలుసా? అది నీకు తెలియదు. ఊరికే మాట్లాడుతూ ఉంటావు. దేవుడు తోసివేసిన జీవితం కాదండి. దేవుడు వద్దనుకున్నటువంటి దేవుని గనక నిన్ను ఉమ్మి వేశాడనుకో, నీ బ్రతికే లేదు. నువ్వు ఫలించాలి, అభివృద్ధి కావాలి, నీ సంఘం అభివృద్ధి కావాలి, నీ కుటుంబం అభివృద్ధి కావాలి, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, ఆధ్యాత్మికమైన సేవలోను, శారీరకంగా, మానసికంగా అన్నిటిలోనూ నువ్వు అభివృద్ధి కావాలి కదా. అబ్రహామును చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి మాటను చదువుతున్నాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి
పొందింపదనని అతనితో చెప్పాను. అబ్రహాముకు 99 సంవత్సరాలప్పుడు చెప్తున్నాడు, అబ్రహామా, నీవు నా మందిరంలో నిందారహితుడిగా ఉన్నావు, యథార్థవంతుడిగా ఉన్నావు కనుక నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తాడంటున్నానా? అత్యధికముగా ఆశీర్వదిస్తాను. నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను. ఇదిగో ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారందరినీ కూడా నేను ప్రేమిస్తాను, ఎవరైతే నీకు లోబడతారో వారందరినీ కూడా నేను ప్రేమిస్తానని చెప్పాడు. అబ్రహమా, జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. వాళ్ళ తండ్రి అయిన తేరాహును దేవుడు పిలవలేదండి. ఎందుకంటే అబ్రహాం యొక్క తండ్రి విగ్రహారాధికుడు కనబడుతున్నాడు, అన్య దేవతను ఆరాధించేవాడిగా ఉన్నాడు. కానీ అబ్రహామును మాత్రం దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహామా, నువ్వు నన్ను పిలిచిన పిలుపుని వైపు చూసి నువ్వు వచ్చావు కనుక నేను నిన్ను అత్యధికముగా దీవిస్తా, నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదకరంలో లేదు, నీ పిల్లలు ఆశీర్వదకరంగా లేదు. తండ్రి ఏమో అత్యధికంగా దీవించబడ్డాడు, వారి పిల్లలేమో పతనం అవుతున్నారు. ఇదే జరిగేది. తండ్రి గొప్ప ఉద్యోగం చేస్తూ మంచిగా సెటిల్ అయ్యి గొప్పగా అభివృద్ధి అయ్యాడు, కానీ వాళ్ళ కుమారులకైతే పిల్లలు లేరు, సంతానం లేదు, గొడ్రాలుగా కనబడుతుంది. కారణం ఏంటి? వాళ్ళమ్మ ఇంట్లో అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు వారి అత్తగారి ఇంట్లో ఆశీర్వదించబడింది. నీవు వివాహమై అత్తగారింట్లో అడుగు పెడతానే వారి కుటుంబం క్షీణించిపోతుంది. కారణం ఏంటి? అభివృద్ధి లేదు, విస్తరింపు లేదు. కారణం ఏంటంటే నువ్వు దేవునిలో లేవు. అబ్రహాం ఎప్పుడైతే దేవునిలో ఉన్నాడో, నువ్వు అబ్రాము కాదు అబ్రహాముగా పిలువబడుతున్న చెప్పాడు. వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుని ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో ఎంతగా దీవించబడ్డాడంటే ఆయనకున్నటువంటి ఆస్తి పాస్తులు లెక్క పెట్టలేనంత విస్తారంగా దేవుడు దీవించాడు. పనివారు అయితేనేమి, కుమారులు అయితేనేమి, పిల్లలు అయితేనేమి, అన్నిటిలోనూ దేవుడు అత్యధికముగా దీవించాడు, అత్యధికముగా ఆశీర్వదించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆనాడు నోవాహు కాలంలో ఏ రీతిగా దీవించాడో వారి వంశంలో వచ్చినటువంటి వారే ఈ అబ్రహాము. కానీ అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. నోవాహు దేవుడు, ఆదాము దేవుడు అనలేదు, అబ్రహాము దేవుడు. అబ్రహామా, నిన్ను పిలిచిన పిలుపు వైపు నువ్వు చూచావు, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా పెట్టడానికి ఇష్టపడ్డావు. ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను గొప్ప చేస్తా, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారముగా నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు విస్తరించాడు, ఆశీర్వదించాడు, వారిని ఫలభరితముగా మార్చాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీ కుటుంబం, నీ సంఘం ఎలా ఉందో తెలుసా? ఉన్న వాళ్ళందరూ సంఘాన్ని విడిచిపెట్టి బయట సంఘాలకు పోతున్నారు. ఎందుకంటే నీలో ఫలించే తీగలు లేవు, నీలో అభివృద్ధి పొందే తీగలు లేవు. నువ్వు అభివృద్ధి పొందితేనే కదా నీ పిల్లలు అభివృద్ధి పొందేది, నువ్వు దీవించబడితేనే కదా నీకు అనుకున్నటువంటి సంఘ బిడ్డలు దీవించబడేది. నువ్వే శాపగ్రస్తమైనటువంటి దీవెను తెచ్చిపెట్టుకుంటే వారేమైపోతారు? వారి కుటుంబాలు ఏమైపోతాయి? వారి పిల్లలు ఏమైపోతారు? ఒక్కసారైనా ఆలోచన చేసావా? ఒక్కరోజైనా ఆలోచన చేసావా? ఏ రోజు కూడా దీని గురించి నువ్వు ఆలోచన చేయలేదు. ఏ రోజు కూడా ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉండాలా లేదనేది కూడా నువ్వు ఆలోచన చేయలేదు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నావు, దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తూ వచ్చావు. తద్వారా ఈరోజు నీ కుటుంబాలు నాశనం అయ్యాయి, నీ పిల్లలు నాశనం అయ్యారు, నీ కుటుంబ పిల్లలందరూ నాశనం అయిపోయారు. వద్దు నాన్న, అలాంటి స్థితి వద్దు. దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు, దేవుడు దీవించాలనుకున్నాడు, కానీ ఆ దీవెనను పొందుకోవాలి. మొదటిగా మనం చూడగలిగితే ఏదేను తోటలో ఆదాము అవ్వల గారికి చెప్పినటువంటి మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పాడు. రెండవదిగా మనం చూస్తే నోవాహుతో చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని చెప్పాడు. మూడవదిగా అబ్రహాంతో చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని. నాలుగవ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 13 మాటను చదువుతున్నాం. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనికి ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచి మాట, చాలా చక్కనైన మాట. ఏం తెలుసా? ఇస్సాకు కరువు కాలంలో పంటను వేస్తే 100 ఫలభరితమైన ఆశీర్వాదం వచ్చింది. చెప్తారు గట్టిగా, 100 ఫలభరితమైనటువంటి ఆశీర్వాదం. ఆ పంట సమృద్ధిగా పండింది, సమృద్ధికరం విస్తారమైన పంట పండిందంట. అంతే రీతిగా దేవుడు ఇదిగో ఇస్సాకును ఎంతగా ఆశీర్వదించారంటే క్రమక్రమంగా. కొంతమంది ఎలాంటి వాళ్ళంటే రాత్రి జొన్నలు వేస్తే పొద్దునకే పంట కావాలనేటువంటి రకం, రాత్రి కనుక వేరుశనగలు వేస్తే తెల్లవారి తరవికి నాకు పంట రాలేదనేటువంటి రకం. కొంతమంది ఈరోజు రాత్రి మోకాళ్ళకి ప్రార్థన చేశాను, తెల్లవారిలోగా జరగాలి ప్రభువా అనేటువంటి వారు తయారయ్యారు. అది కాదు పద్ధతి.
ఇస్సాకును చూడండి, గమనించండి, క్రమక్రమముగా అభివృద్ధి పొంది విస్తరించాడు. ఆయన కరువు కాలంలో పంట వేసినా కూడా ఆయన అత్యధికముగా నూరంతలది ఆశీర్వాదం. అంటే నూరంతల దీవెన కావాలి. ఈరోజు నీ కుటుంబంలో నూరంతల దీవెన ఉందా? నూరంతల ఆశీర్వాదం ఉందా? కొంతమంది 30 అని, కొంతమంది 40 అని, కొంతమంది 50 అని. నీ సేవా జీవితంలో నీకు ఏ నెంబర్ ఉండాలంటే, నా దేవుడు పరిపూర్ణుడు గనుక తనకున్నటువంటి పిల్లలు కూడా పరిపూర్ణులుగా ఉండాలనేది దేవుని కోరిక, దేవుని ఆలోచన ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు పరిపూర్ణుడు, దేవుడు ఫలించేవాడు, అభివృద్ధి పొందేవాడు గనక మీరు కూడా అంతే గొప్పగా ఉండాలని దేవుని కోరిక, దేవుని ఆశ. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎలా అంటే క్రమక్రమముగా దినదినము వాక్యం అంటుంది, ఒకడికి త్వరగా దొరికిన స్వాస్థ్యం తుదకు దీవెన నొందకపోవునని. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, త్వరగా వచ్చింది త్వరగానే గతించిపోతుంది, కానీ క్రమక్రమంగా నిదానంగా వచ్చింది నిలబడుతుంది. పరిగెత్తమాకు, దీవెన నీకు కూడా ఉన్నాయి. నువ్వు ఫలిస్తున్నావు, నువ్వు అభివృద్ధి పొందుతున్నావు. వాళ్ళకు వచ్చింది నాకు రాదని బాధపడమాకు. నిదానంగా నిలబడి ఎదురు చూడు, దేవుని దగ్గర అడుగు. దేవుడు నీ జీవితంలో గొప్ప ద్వారాలు తెరుచునుగాక. అబ్రహామును దీవించిన దేవుడు ఇస్సాకును కూడా దీవించాడు. నోవాహును దీవించిన దేవుడు ఆదామవ్వలను కూడా దీవించాడు. వారందరూ ఫలించి అభివృద్ధి పొంది విస్తరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మొదటిగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 3 విషయాలు మాట్లాడాం. ఆదాము, నోవాహు, అబ్రహాము. తర్వాత ఇక్కడ మాట్లాడితే ఇస్సాకును గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. చూడండి, చివరిగా మరొకరి గురించి మాట్లాడదాం. 5వది చివరిగా మరొకరి గురించి మాట్లాడదాం. ఆదికాండం 35వ అధ్యాయం 10 మాటను చదువుతున్నాం. యాకోబు పద్దానురాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలే అని చెప్పి అతనికి ఇజ్రాయేలును పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప మాట తెలుసా? యాకోబు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించి అభివృద్ధి పొందబోతున్నాడు. యాకోబు ఎలా అభివృద్ధి పొందుతున్నాడంటే, యాకోబుగా ఉన్నంత కాలం వరకు ఆయన అభివృద్ధి పొందలే. యాకోబు ఎప్పుడైతే వాళ్ళ అన్న అయినటువంటి ఏశావు ముందర 7 సార్లు సాష్టాంగ నమస్కారం వచ్చేసి, ఇదిగో తన తప్పును తెలుసుకొని ఆ యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా దేవుని దూతతో పెనుగులాడాడో, తన పాపాన్ని తెలుసుకున్నాడో, అప్పుడు అతని పేరు ఇజ్రాయేలుని పిలిచాడు. ఇజ్రాయేలుగా ఎప్పుడైతే పిలిచాడో అతని కుటుంబాలు ఫలించడం మొదలు పెట్టబడ్డాయి, విస్తరించడం మొదలు పెట్టబడ్డాయి, అభివృద్ధి పొందడం మొదలు పెట్టాయి. ప్రియమైన బిడ్డలారా, యాకోబును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. యాకోబును ఎంత గొప్పగా దీవిస్తున్నాడంటే, ఇజ్రాయేల్ అనే పేరు ఈ రోజు భారతదేశంలో కాదు, భూ ప్రపంచంలో 6 నేల మీద ప్రతి ఒక్కరికి తెలుసు ఇజ్రాయేలు దేశం ఉందని. ఆ ఇజ్రాయేలు పేరే యాకోబుకు పెట్టినటువంటి పేరు. ఇజ్రాయేలు దేవుడు ఆయన. యాకోబు, ఇప్పుడు నీ పేరు యాకోబు కాదు, నీ పేరు మార్చబడింది, నీ పేరు ఇజ్రాయేలే. ఇప్పుడు నీ పేరు ఇజ్రాయేలే. ఆ ఇజ్రాయేలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఇజ్రాయేలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎట్లంటే మీరు అభివృద్ధి పొందబోతున్నారు, ఫలిస్తరిక. నాలో వచ్చావు కదా, యాకోబుగా ఉన్నంత వరకు మోసాలతో తిరిగావు. ఇప్పుడైతే నువ్వు ఇజ్రాయేలుగా మార్చబడ్డావు, నాలోకి వచ్చావు కాబట్టి నేను నిన్ను అభివృద్ధి పరుస్తా, నేను నిన్ను దీవిస్తా. నువ్వు ఇదిగో దేశంలో విస్తారంగా నీ పేరు మోగిపోతుంది. చూసావా, యాకోబు అంటే మోసగాడు అని ఫుట్ నోట్ల కింద కనబడుతుంది మాట. యాకోబు అంటే మోసగాడు ఉన్నటువంటి స్థితిలో నుంచి ఆయన ఎంత గొప్పగా దీవించబడ్డంటే, ఇజ్రాయేల్ రాజుగా దీవించబడ్డాడు. ఇజ్రాయేలు ఇదిగో గోత్రములన్నీ ఆయన దగ్గర నుంచి రావడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, మరి యాకోబు నుంచి వచ్చినటువంటి వాడే యోసేపును కూడా చూడండి ఏమంటున్నాడో. ఆదికాండం 41వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుతున్నాం. కరువు సంవత్సరం రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరు కుమార్తెయగు అసేనాతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరూ నేను మరిచిపోనట్టు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను. తరువాత
అభివృద్ధి పొందేదనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. రెండవ వాని పేరు ఎఫ్రాయిము అంటే మొదటిగా పుట్టినటువంటి వారికి పెట్టిన పేరు మనస్సే. యోసేపు పడినటువంటి బాధ, 17 సంవత్సరాలుగా పడినటువంటి వేదన, 18 సంవత్సరాలుగా ఆయన పడినటువంటి బాధనంతా ఇదిగో మనస్సే ఆ కుమారుడు చేతిలో పడగానే, ఆ చేతిలో కొడుకు పడ్డగానే మరిచిపోయినట్టుగా, తల్లి ఇదిగో నొప్పులు పడిన ఆ నొప్పి, ఆ బాధ అంతా మరిచిపోయినట్టుగా ఇదిగో యోసేపు పడిన కష్టమంతా ఆ మనస్సేను చూడగానే మరిచిపోయాడంట. ఆ బిడ్డ చేతిలో రాగానే కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయండి. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత గొప్ప మాట. ఇక్కడ ఇదిగో తర్వాత యోసేపుకు పుట్టినటువంటి మరో కుమారుడు ఎఫ్రాయిం అంటే ఇక నేను అభివృద్ధి అవుతున్నాను. యోసేపు అభివృద్ధి అవుతున్నాడు. యోసేపు గోత్రం అభివృద్ధి పొందుతుంది. యాకోబు అభివృద్ధి పొందాడు. ఇస్సాకు అభివృద్ధి పొందాడు. ఇదిగో అబ్రహాం అభివృద్ధి పొందాడు. ఇదిగో తన ఆదాము, నోవాహు అందరూ కూడా ఈ ఆది కాండంలో చెప్పబడిన వీరందరూ కూడా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి వారి కుటుంబాలు, వారి పిల్లలందరూ కూడా విస్తరించి దీవించబడ్డారు. ఈరోజు నువ్వు కూడా దేవునిలో గనక ఉండగలిగితే నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు చూచెదవు. అందుకే అంటాడు, నీ పిల్లలను నీవు చూచెదవు అని. పిల్లలను నువ్వు చూడాలంటే నువ్వు అభివృద్ధి పొందాలా, విస్తరించాలా, దేవునికి లోబడాలా, దేవుని విధేయకరంగా ఉండాలా, దేవునికి ఆశీర్వదకరంగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా మహిమకరంగా నువ్వు బ్రతుకుతావో అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలందరూ దీవించబడతారు. ఇశ్రాయేలు మీద సమాధానం నీకు తోడుగా ఉంటుంది ప్రియదేవుని బిడ్డలారా. కనుక జాగ్రత్త కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, దేవునికి ఇష్టకరంగా మహిమకరంగా బ్రతికితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అట్టి కృప నువ్వు పొందుకుందువుగాక, అట్టి అభివృద్ధి నువ్వు పొందుకుందుగాక, అట్టి దీవెనలు ఈ దినాన్ని నిశ్చయముగా నీ కుటుంబ పిల్లలు నువ్వు పొందుకుందువుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగి తండ్రి, నీ పిల్లలు దీవించునైనా, ఆశీర్వదించునైనా. నీ పిల్లలు ఏ అభివృద్ధి కొరకు, ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ అభివృద్ధి, ఆ ఆశీర్వాదం నిశ్చయముగా నీ బిడ్డలకు దయచేసి నీ కుటుంబాల బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నాం. గర్భఫలం లేదేమో, భూఫలం లేదేమో అయ్యా, వ్యాపారంలో, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అన్నింటిలో పడిపోయారేమనైనా వారిని ఫలభరితంగా, ఆశీర్వదకరంగా, దీవెనకరంగా వాడుకుంటారమని వారి పిల్లలందరినీ దీవించమని వేడుకుంటున్నాం నాయన. ఇశ్రాయేలు మీద సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. పడిపోయిన ప్రతి కుటుంబాన్ని, బలిపీఠాన్ని తిరిగి కట్టి వారి కుటుంబంలో గొప్ప మేలు, ఆశీర్వాదాలు మీరే దయచేసి రాబోయే దినాల్లో ఫలభరితమైనటువంటి గొప్ప మేలులు, దీవెనలు వారి కుటుంబానికి దయచేస్తామని ప్రార్థన చేస్తూ దేవుని కృప, దేవుని ఆశీర్వాదం నిశ్చయముగా నీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ అయ్యా, ఇదిగో తండ్రి, ఈ పరిచర్య ద్వారా ఎవరైతే అభివృద్ధి పొందారో, విస్తరించారో వారి ఇచ్చే ప్రతి కానుక నూతన మందిర నిర్మాణం కొరకు దేవా, ఈ సేవ పరిచయ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసేవారిగా వారిని ఆశీర్వదించమని, వారిని అభివృద్ధి పరచమని, వారిని విస్తరించమని ప్రార్థన చేస్తూ యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.